రైట్ టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికయ్యారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. బీసీ నేత వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. గత కొన్ని రోజులుగా టీపీసీసీ చీఫ్ ఎవరుంటారన్న ఉత్కంఠ రేపింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని నియమితులయ్యారు. బీసీ నేత వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ పీసీకి సంబంధించిన అంశంలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించి దాదాపు 3 సామాజిక వర్గాలకు సంబంధించిన నేతల యొక్క పేర్లను ఏఐసీసీ పరిశీలించింది. అందులో ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. దాంతో పాటు మదియాష్కి గౌడ్ కు సంబంధించిన పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఒకరికి పీసీసీ దక్కే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మెజార్టీ ఈ రోజు జరిగిన సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. తాజాగా ఏఐసీసీలో జరిగిన సమావేశంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ కి ఈసారి నూతన పీసీసీగా ఆయనకే బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరోవైపు మదియాష్కి గౌడ్ ఈ ఇద్దరిట్లో లేదంటే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి అడ్లూరు లక్ష్మణ్ రేస్ లో ఉన్నట్టు చెప్తున్నారు. అయితే మొత్తం ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ మొత్తం 3 పేర్లు వినిపిస్తున్నప్పుడు కూడా మెజార్టీకి సంబంధించిన సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి కూడా పార్టీలో కింది స్థాయి నుంచి పైదాకా వచ్చారు. ఆయన కొంత ప్రభుత్వాన్ని అదేవిధంగా పార్టీని రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ మెజార్టీ లీడర్లు కూడా కొంత మహేష్ కుమార్ గౌడ్ కి పేరుకు ప్రతిపాదించినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఆయన పేరు అధికారికంగా కూడా ప్రకటన వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సామాజిక వర్గాలని తీసుకున్న నేపథ్యంలో ఒకవేళ బీసీ సామాజిక వర్గాన్ని జరుగుతున్న పరిణామాలను తీసి బీసీ సామాజిక వర్గం కాదంటే లేదంటే నేరుగా ఎస్సీ సామాజిక వర్గాన్ని పెడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ అడ్లూరు లక్ష్మణ్కి కూడా అవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఏఐసీసీకి సంబంధించి మొత్తం నూతన పీసీసీ ప్రెసిడెంట్ సంబంధించిన అంశంలో మాత్రం ఈరోజు దీనిపైన పూర్తిగా కూడా సమావేశం ముగిసింది. పీసీసీగా డిక్లేర్ అయినట్టే, కేవలం ప్రకటన కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నారు. ప్రకటన ఈ రోజు రాత్రికి ఉంటుందా లేదంటే రేపు ఉంటుందా అనే దానిపైన కొంత స్పష్టమైన సమాచారం రావాల్సింది. మరోవైపు కేంద్ర మంత్రులను కూడా వరుసగా రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కలుస్తూ ఉన్నారు. మొదటగా అయితే అటు కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశంలో కూడా ఈ రోజైతే ఏఐసీసీ అగ్రనేతలతోనైతే చర్చ జరిగింది. అంటే ఏ అంశాల ప్రాతిపదికన టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ని నియమించారనుకోవచ్చు సతీష్? ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి కొంత పెద్దపీట వేయాలి, బీసీ కులగణన కూడా చేయాలనేది కూడా రాష్ట్రంలో ఇప్పటికే ఒక కమిటీని నియమించడం అనంతరం దానిపైన చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే కేబినెట్కి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారిలో పొన్నం ప్రభాకర్ ఆయన మంత్రిగా ఉన్నారు. మెజార్టీ బీసీలలో ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తే మొత్తం మినిస్ట్రీకి సంబంధించి క్యాబినెట్లో ఇప్పటి వరకు కూడా ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఎవరు కూడా మంత్రిగా లేరు. ప్రధానంగా అడ్లూరు లక్ష్మణ్ లాంటి వారు బాధిక సామాజిక వర్గానికి చెందినవారు. అట్లాంటి వారికి ఒకవేళ క్యాబినెట్లో చోటిస్తారా లేదంటే వారికి వేరే అకామిడేట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కూడా ఎవరు కూడా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా లేరు. ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి కాక మంత్రి ఇవ్వాలనుకుంటే వారికి పీసీసీ పదవి ఇవ్వకపోవచ్చు. దాంతోపాటు ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి దాదాపు 3 వర్కింగ్ ప్రెసిడెంట్